మాతృదేవోభవ. శివునంతటి వాని మనోభవునంతటి వాడు గెల్వ. జగన్మాత శివునంతటి వాని మనోభవునంతటి వాడు గెల్వ. భవదీయంగృ శివపత్ని శరణొందడే. శివునంతటి వాని మనోభవునంతటి వాడు గెల్వ. భవదీయంగృ శివపత్ని శరణొందడే. అవియే మాకైన శరణము అతనున్ గెలువన్. అవియే మాకైన శరణమతను గెలువన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 247వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. జీవితంలో మనం సుఖంగా ఉండాలి అంటే కోరికలను అదుపులో పెట్టుకోవాలి. ఆ కోరికలకి మూలమైంది కామవాంఛ. ఎందుకంటే దాంతోటే అన్నీ ఏర్పడుతున్నాయి. కామవాంఛను జయించగలిగితే పెళ్లి చేసుకోవలసిన అవసరమే లేదు. నిక్కచ్చిగా చెప్పాలంటే అంతే. ఏదో తోడు నీడ ఏవో మాటలు చెబుతాం కానీ అసలైన ఉద్దేశం అదే. అది ధార్మిక మార్గంలో నెరవేర్చడానికి మన వాళ్ళు ఏర్పాటు చేసిన వ్యవస్థే వివాహం. లేకపోతే రకరకాలుగా ఉంటారు. ఇక అంతూ దరి ఉండదు. అనేక రకాల వ్యాధులు లోకంలో వ్యాపిస్తాయని దాన్ని అదుపులో పెట్టడానికి ధర్మ అర్థాల తర్వాత కామాన్ని పెట్టారు. ఈ కామవాంఛక మూలం మన్మథుడు, మన్మథ భావాలు. అది అతనికి రూపమేం లేదు. మన్మథుడు రూపం లేదు. శివుడు కంటి మంటతో దహించాడు, రూపం లేదంటారు. అంటే ఏమిటి? శివుడు జ్ఞాననేత్రం. దాంట్లో ఉండే తత్వాన్ని గ్రహించాలి. ఏదో సినిమా దృశ్యం కింద భావించకూడదు. జ్ఞాననేత్రం. మనం జ్ఞానంతో కనుక ఆలోచిస్తే అంతా ఒక్కటైన విషయం అర్థమవుతుంది. ఎవరిని కామిస్తాం, ఎవరిని ప్రత్యేకించి ఇష్టపడతాం, ఎవరిని ద్వేషిస్తాం, అప్పుడు ఈ కామవాంఛ నశిస్తుంది, కోరికలు నశిస్తాయి. జ్ఞాననేత్రంతో చూడు ఈ ప్రపంచాన్ని. అప్పుడు నీలో మనస్సుని మధించే కోరికలన్నీ దగ్ధమైపోతాయి. ఏవో వచ్చింది సేవిస్తాం, లేదు వదిలేస్తాం. అసలు దాని గురించి ఆలోచన చేయం. ఆ విషయం దీనికోసం అధర్మాలు అక్రమాలు చేయాల్సిన పనే ఉంది. ఈ జ్ఞాననేత్రమే మూడో కన్ను. అదే రుద్రాక్ష. ఈ ధరించిన రుద్రాక్ష అనేది దానికి ప్రతీక. అంచేది రుద్రుడు తన అక్షితో చూస్తే మన్మథుడు దహనమయ్యాడు అంటే కామాన్ని దహించండి, ప్రేమతో వివాహ బంధాన్ని కొనసాగించండి. అప్పుడు ప్రేమ కనుక ఉంటే భార్య కానీ భర్త కానీ ఎలా ఉన్నా అందంగానే కనపడతారు. ఏ స్థితిలో ఉన్నా అందంగానే కనపడతారు. 90 ఏళ్ళు వచ్చినా అందంగానే కనపడతారు, ఆనందంగానే ఉంటుంది. అటువంటి శివుణ్ణి మన్మధుడిని శివుడు దహనం చేస్తే తిరిగి మన్మధుడు పంతం పట్టాట. మరి పౌరాణికంగా కథలా ఉంటుంది కదా, నాటకీయత. అందుకని పంతం పట్టాడు. ఎలాగైనా గెలవాలని శివుణ్ణి గెలవడం కోసం చివరికి ఏం చేశాడు అంటే అమ్మవారి పాదాలు ఆశ్రయించాడు. శివునంతటి వాని మనోభవునంతటి వాడు గెల్వ. భవదీయాంఘ్రుల్ శివపత్ని శరణొందడి. యజమాని ఎంతకీ లొంగకపోతే యజమానురాలని కనుక అమ్మా కాస్త అయ్యగారికి మీరు చెప్పండి అని ఆశ్రయిస్తే, నీకెందుకయ్యా మా అబ్బాయి లాంటి వాడివి, ఆయన అదో రకంగా ఉంటారు నేను చెబుతానుగా అని ఆవిడ అమ్మగారు మన పని చేసి పెడుతుంది. అసలు అంతఃపురాన్ని ఆశ్రయిస్తేనే చాలా పనులు తొందరగా అవుతాయి. ఎందుకంటే ఈ బహిఃపురాన్ని ఎలా లొంగ తీసుకోవాలో అంతఃపురానికి తెలుసు. అందుకని మన్మధుడు అమ్మవారిని శరణ వేడితే ఆవిడ 5 బాణాలకి 10 బాణాలు అదనంగా ఇచ్చింది. శంకరాచార్య స్వామి చెబుతారు చమత్కారంగా సౌందర్యలహరిలో. పరాజేతుం రుద్రం ద్విగుణ శరగర్భౌ గిరిశుతి నిశంగౌ జంఘేతే విషమ విశిఖో బాఢమకృత యదగ్రే దృశ్యంతే దశశరఫలా పాదయుగళి నఖాగ్రచ్ఛద్మానక సురమకుట శాణైక నికషాఖ. 5 బాణాలు ఉండబట్టి శివుడి చేతుల్లో ఓడిపోయాను. బాణాల సంఖ్య అంటే ఆయుధాల సంఖ్య పెంచుకుంటే గెలుస్తామని కొంతమందికి అహంకారం, దుర్యోధనులాగా. అందుకని 5 బాణాలకి 10 బాణాలు కావాలి కదా. 5 బాణాలు బయట ఇతర దేశాల నుంచి తెచ్చుకోకుండా అతను అమ్మవారి పాదాలు ఆశ్రయించాట. అందుకే అమ్మవారి మోకాల కింద ఉండే ఈ పిక్కలు అమ్ముల పొదుల్లో ఉంటాయి. అవి మన్మధుడు అమ్ముల పొదుట. ఆవిడ పాదాలు ఆశ్రయించాడు. ఆవిడ కాలి గోళ్లు మన్మథ బాణాల ములుకుల్లా ఉన్నాయి. అది శంకరాచార్య స్వామి వర్ణన. బాణం ములుకిలా కాలిగోళ్లు ఉన్నాయని చాలా చోట్ల వర్ణిస్తారు. అవి మన్మథ బాణాల ములుకులైతే మరింత అందంగా ఉంటుంది కదా. కమలాపురం బాగుంటుంది, నాగపూర్ సంత్రా అయితే ఇంకాస్త బాగుంటుంది, పూతరేకు బాగుంటుంది, ఆత్రేయపురం పూతరేకు అయితే మరింత బాగుంటుంది, పాలకోవా బాగుంటుంది, కండ్రిగ పాలకోవా అయితే మరింత బాగుంటుంది, కాజా బాగుంటుంది, కాకినాడ కాజా అయితే మరింత బాగుంటుంది, పద్యం బాగుంటుంది, తిరుగు పద్యం అయితే మరింత బాగుంటుంది. లెక్కది. అందుకని మన్మధుడి బాణాల ములుకు కనుకైతే బాగుంటుంది కదా అని ఆవిడ పాదాలు ఆశ్రయిస్తే ఆవిడ తన కాలి గోళ్లు 10, ఇదివరకు 5 బాణాలు, ఇప్పుడు 10 అయినాయి కదా,
పైగా ఆయన చేసేటి ఈయన బాణాలని ఆ కాలిగోళ్ల మీద అరగదీశాట. నఖాగ్రఛద్మాన సురమకుట శాణయిక నికష. దేవతలు తమ కిరీటాలతో సహా నమస్కారం చేస్తే ఆ కిరీటాల్లో ఉండే మణులకి కాంతి పెరగడానికి ఏ కాలిగోళ్లు కారణమయ్యాయో అమ్మవారి యొక్క నఖములు, ఆ నఖాల మీదే ఆయన వీటిని శానంగా భావించి, సుత్తి శానం అంటారే, సానగా భావించి అరగదీస్తే ఆ బాణాలు పదునెక్కి తర్వాత శివుణ్ణి జయించగలిగాడని ఎలా చెబుతాం? తర్వాత శివుడు అమ్మవారి కొంగు వదిలిపెడితేగా. బిడియపడి పెండ్లి కొడుకైనట్టి జగమేలు తండ్రికి జయమంగళం అని రహస్యం సినిమాలో గిరిజా కళ్యాణం రాసిన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు హరికథలో చెప్పినట్టుగా ముందు బిడియపడి వద్దని చెప్పి పెళ్లి చేసుకుని ఇక మళ్ళీ అమ్మవారిని వదిలితే ఒట్టు ఆ జగన్మోహనకర సౌందర్యం ఒకటి ఉంటుంది. అంచేత శివుణ్ణి గెలవడం కోసం మన్మధుడు నీ పాదాలు ఆశ్రయించాడమ్మా. మేము ఆ మన్మధుడిని గెలవడానికి నీ పాదాలే ఆశ్రయిస్తున్నాం. అవి ఏ మాకైన శరణము అతనిన్ గెలువన్ ఏదైనా పర్వాలేదు. అతని అంటే సర్వనామం, అతను అంటే శరీరము లేనివాడు. మన్మధుడికి శరీరము లేదు అని ఎందుకన్నారు అంటే మనలో కలిగే కోరికేది, దానికి ఏం రూపం లేదు. అంచేత రూపం ఉన్నదాన్ని ఏమైనా పోగొట్టాలంటే ఏదైనా ఆయుధాలు కావాలి. రూపం లేనిదాన్ని పోగొట్టడానికి ఆయుధాలు ఎందుకు? దాని మీద శ్రద్ధ చేస్తే చాలు, అది ఏమిటో తెలుసుకుంటే చాలు. ఎందుకు కలుగుతోంది, దీనివల్ల పొందే ప్రయోజనం ఉంటని ఆలోచిస్తే శూన్యం, ఏమీ లేదని అర్థమైంది. ఆ జ్ఞానం పొందడమే భగవద్గీత సారాంశం. కాబట్టి దానికి మూలం ఈనాటి యువతరం బాగా జాగ్రత్త పడవలసింది. ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి ఆహారం స్వీకరించాలి, ఎటువంటి ఆహారం స్వీకరిస్తే ఎటువంటి ఆలోచనలు కలుగుతాయి. ఆహారాన్ని బట్టి ఆలోచనలు ఉంటాయి, సందేహమే లేదు. అవి శ్రద్ధాత్రయ విభాగ యోగంలో ఆహారం గురించి చెబుతున్నాడు. ఆయుస్సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృదయ ఆహారా సాత్విక ప్రియా. మనలో సత్వగుణం వృద్ధి పొందాలి, మనం ఆనందంగా ఉండాలి, ఆందోళన లేకుండా ఉండాలి అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్లో పనిచేస్తున్న వాళ్ళందరూ, కాల్ సెంటర్లో పనిచేస్తున్న వాళ్ళందరూ, రకరకాల ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరూ, ఇంటి పని బయటి పని కూడా ముమ్మరం అయిపోయినటువంటి ఆడవాళ్ళందరూ గుర్తుపెట్టుకోవలసిన ఆహారం విషయంలో. ఆహారం ఎప్పుడు ఎలా ఉండాలంటే ఆయు సత్వ బల ఆరోగ్య సుఖ ప్రీతి వివర్ధనా, ఇది గమనించాలి. ఇది ఆయువుని పెంచుతుందా? ఆహారం ద్వారా ఆయువు పెరుగుతుంది. అదేమిటంటే ఆయుర్దాయం జాతకం ప్రకారం ముందే రాసి ఉంటుంది అంటారు కదా, ఎలా పెరుగుతుంది? ముందే రాసి ఉండదు. పుట్టినప్పుడు ఎలా ఉందో ఆయుర్దాయం అలా చెబుతారు. అది పెరగదని ఏం లేదు, ప్రాణాయామం చేస్తే పెరుగుతుంది. విపరీతంగా ఆవేశాలకి ఆందోళనకి లోనే విపరీతంగా ఊపిరి పీల్చేసి రొప్పుతూ రోజుతూ మాట్లాడితే తరుగుతుంది. అందుకే ప్రశాంతంగా ఉండమంటారు. ఆశీర్వదించినప్పుడు గమనించండి, దీర్ఘాయుష్మాన్ భవ అని నెత్తి మీద చేయబెట్టి ఆశీర్వదిస్తారు. ఈ ఆలోచనలకి ఈ మెదడు వేడెక్కుతుంది. ఈ ఆశీర్వచనం వల్ల మహానుభావులు, అందరని కాదు, మహానుభావులు ఆశీర్వదిస్తే వారి చేతి స్పర్శ వల్ల దాని నుంచి వచ్చేటువంటి ఆ తపస్సంబంధమైన కిరణాలు కొంత ప్రసరించి మనకి వేడి తగ్గిస్తాయి. అప్పుడు ఆయుష్ పెరుగుతుంది. అందుకే ఆయుష్మానుభవ. ఆయుష్మానుభవ నేను నోటో వేలుటికి ఎవరో అనరుగా ఎలా అంటారు, అది లెక్క. అంటే ఆహారం వల్ల ప్రాణాయామం చేసే శక్తి పెరుగుతుంది, యోగాభ్యాసం చేసే శక్తి పెరుగుతుంది, దానివల్ల ఆయుర్దాయం పెరుగుతుంది. సత్వ అంటే దేనికైనా సరే కాస్త తట్టుకోగలిగినటువంటి ప్రశాంత గుణం, సాత్వికత పెరుగుతుంది కొన్ని ఆహారం. ఆ పెరిగే ఆహారం, ఈ ఆహారం వల్ల అది పెరుగుతుందా? ముందు బలం పెరగాలి. అందుకే మనం ముఖ్యంగా ఈవేళ ఆడవాళ్ళండి ఎంత యాతన పడుతున్నారు అంటే, ఇవి పూర్వం ఆడవాళ్ళు ఇంట్లోనే పడేవారు, ఇప్పుడు ఇంటా బయట కూడా పడుతున్నారు. ఇదివరకు రోల్ అయితే వాళ్ళ బతుకు ఇప్పుడు మధ్యలైంది, ఎవరితో చెప్పుకోవడానికి లేదు. పోనీ ఈ ఉద్యోగాల బతుకులు ఏమైనా సుఖంగా అవసరం ఉన్నాయా అంటే ముందు వెళ్ళి ఇంటికి వచ్చే వరకు ఖచ్చితంగా చెప్పలేమయ్యే. ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. 20 నిమిషాలకు అత్యాచారం జరుగుతుంది లెక్క దేశంలో. ఈ 2014 సంవత్సరంలో తేల్చిన లెక్కది. 20 నిమిషాలకు అత్యాచారం, గంటకు 3, రోజుకు 72, నెలకి సంవత్సరాన్ని లెక్కేసుకోండి. ఇటువంటి పరిస్థితుల్లో రక్షణ లేదు. పోనీ వాళ్ళని వాళ్ళు రక్షించుకోగలిగే స్తోమత అంటే తినే ఆహారం అన్నీ బయట దొరికే ఫాస్ట్ ఫుడ్సే. అందులో బలం ఎక్కడ ఉంటుంది? ఉంటే రుచి ఉండొచ్చు, అది కూడా తాత్కాలికం. విపరీతంగా వేడి చేసేస్తారు ఫాస్ట్ ఫుడ్స్ కొన్నిటిని, విపరీతంగా కారం వేయడం, విపరీతంగా ఏదో జరగడం, ఆ విపరీతం కారణంగా అసలు రుచి తెలియదు మనకి. ఇప్పుడు కాఫీ చూడండి, బాగా వేడిగా ఉంటే దానికి పంచదార ఉందా, డెకాషన్ సరిపోయింది, ఇవేం ఆలోచించాం. అందుకని కొంతమంది వేడిగా విపరీతంగా, ఆ విపరీతమైన వేడి కాదు, రుచి ఉండాలి, తగినంత వేడే ఉండాలి, నాలుగు పట్టేంత వేడి ఉండాలి.
అంచేత బలం పెరుగుతుందా లేదా. సత్వబల ఆరోగ్య, చివరికి రోగం ఆరోగ్యం అంటే ఏం లేదు, రోగం ఉండడం రోగం లేకపోవడం ఆరోగ్యం. నా రోగ అరోగ తస్య భావం ఆరోగ్యం. రోగము లేకపోవడమే అరోగము, అరోగమైన స్థితి ఆరోగ్యము. అంటే నిజానికి ఆరోగ్యం మనం కోరుతున్నామంటే వ్యతిరేకం నుంచి అనుకూలానికి వచ్చాం మనం, నెగిటివ్ నుంచి పాజిటివ్. రోగం లేకుండా చూడవయ్యా అని కోరుతున్నాం. రోగం లేకపోతే ఆరోగ్యం అంటే అంతే. మరి భగవంతుడిని ఎలా తెలుసుకోవాలంటే నేరుగా తెలుసుకోవడం కష్టం. ప్రపంచంలో ఉన్నవన్నీ తొలగించండి, ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటే ఏది మిగులుతుందో అది అన్నారు. నేతివాదం నా ఇతి అని. అలాగా ఆరోగ్యం అంటే ఏమిటంటే రోగము లేకపోవట, ఈ రోగము లేకపోవట, ఆ రోగము లేకపోవట, ఏ రోగము లేకపోతే ఆరోగ్యమే. అంటే రోగం లేకపోవడమే ఆరోగ్యం. ఆయుస్సత్వ బల ఆరోగ్యం, ఇది ఆరోగ్యాన్ని పెంచుతుంది. అంటే ఏది రోగాన్ని తెచ్చిపెట్టకుండా ఉంటే చాలు, అది ఆరోగ్యమే. ఎందుకంటే తినే పదార్థాల వల్లే రోగాలు వస్తున్నాయి. మన ఆందోళనలకన్నిటికీ రెండే కారణాలు, ఒకటి తిళ్ళు, రెండు ఒత్తిళ్ళు. ఒత్తిళ్ళు సరిగ్గా చూసుకుంటే, తిళ్ళు సరిగ్గా ఉండేలా చూసుకుని ఒత్తిళ్ళు లేకుండా చూసుకుంటే అందరం ఆరోగ్యంగా ఉంటాం. అంతేకాదు సుఖంగా అంటే ఏమిటి, అర్ధరాత్రి లేచి బాత్రూమ్కి వెళ్ళే పరిస్థితి రాకూడదు. సుఖం అంటే అది. అర్ధరాత్రి లేచి ఇంకా కడుపులో గుడగుళ్ళు ఆడుతుంది, అప్పుడు పక్క వాళ్ళని కంగారు పడ్డం, మనం కంగారు పడ్డం, ఓ గంట సేపు నిద్ర చెడిపోవడం. నవజీవన వేదానికి పునఃస్వాగతం. ఆరోగ్యకరమైన ఆహారానికి స్వాగతం. ఆయుస్సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనా రస్యా స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియా. ఆయుస్సుని, సత్వాన్ని, బలాన్ని, ఆరోగ్యాన్ని, సుఖాన్ని కూడా కలిగించాలి. ప్రీతి, ఇష్టం కూడా ఉండాలి, అంటే రుచిగా ఉండాలి. ఇప్పుడు ఇన్ని ఉండి రుచి లేకపోతే ఎలాగా? ఏవో కొయ్య ముక్కలు లాంటి రొట్టెలు ఏవో ఉంటాయి, ఇవి తింటే బలం అంటే బలం ఒక్కటైనా రుచిగా లేవు తినడానికి. ఎన్ని తింటాం? ఓ మొక్క తింటే విసుకొస్తుంది. అంటే దాంట్లో కాస్త రుచిగా ఉండడం కోసం కాస్త కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారము, కొద్దిగా ఏదైనా కాస్త జీలకర్ర చల్లడము, అవేవో చల్లలేదు. దాంట్లోకి నంచుకుందుకు ఏదైనా ఓ చట్నీ ఉండడము ఉంటే అది రుచిగా ఉంటుంది. అంటే అది కూడా ఉండాలి. ప్రీతి, ఇష్టం కూడా కలిగించాలి. సరిగ్గా మన తెలుగువారి ఆహారం అంతా అటువంటిది. బొబ్బట్లు ఉదాహరణ, పిండి వంటలు బొబ్బట్లు, అవి తీగా ఉంటాయి, రుచిగా ఉంటాయి. అంతేకాదు రస్యాహ, రసము కలిగినవి, అంతే కాస్త పాకం గారుతూ ఉండాలి. స్నిగ్ధాహ అంటే చమురు కలిగినవి. ఇవాళ ఎండిపోయినవి తినడం కొంతమందికి అలవాటైంది, అది తినకూడదు. కొద్దిగానైనా నూనె ఉండాలి. అసలు నూనె వెయ్యడమే పాపం, ఉప్పు వెయ్యడమే పాపం, ఇక కారం వేయడం అంటే రౌరవాది నరకం, అసలు ఉడకబెట్టడం అంటే ఇక నరకంలో ఉడకబెట్టినట్టే ప్రచారాలు చేస్తున్నారు. చాలా తప్పు ఇది. నేతిగారులు అంటారు, తినాలి, కొవ్వు పెరుగుతుంది. ఏమీ పెరగదు, తిని చూడు, దానికి తగిన పని చేయాలి. శరీరం ఎప్పుడు బలాన్ని పొందాలి, బలాన్ని బయటికి పరాక్రమం రూపంలో, ఆ చొరవ రూపంలో, పని రూపంలో పంపించాలి. కానీ అసలు బలమే లేకుండా చేసుకుంటే ఏం పంపిస్తావు, ఏం ప్రదర్శిస్తావు? స్థిరాహ, మనిషిని సుస్థిరంగా ఆనందంగా ఉంచగలగాలి. అంటే కొన్ని రకాల పిండి వంటలు మనకు పూర్వం చేసేవి ఈ వేసవ కాలంలో ప్రత్యేకం ఈ చేగోడీలు, కజ్జికాయలు లాంటివి చేయించి పిల్లలకి ఆ నెలంతా పెట్టేవారని నెల ఉంటాయి. అలా కాస్త స్థిరంగా మనిషిని ఉంచగలిగేవి కూడా చేసుకోవాలి, తప్పులేదు, బాగుంటాయి. అవి సాయంత్రం స్నాక్స్ అనే పేరు మీద అవి తినండి. ఈ బయట కొట్లల్లో కొనేవాడితో వచ్చే ఇబ్బంది ఏమిటంటే అవి ఎవరు చేశారో తెలియదు, ఎప్పుడు చేశారో తెలియదు, ఏ నూనె వాడారో తెలియదు, దాని సమయం ఏమిటి, అవి ఎప్పుడు అమ్మకం వాడికి ప్రధానం. వాడిని అనుకుంటే ఉపయోగమే ఉంది. అమ్మాలి కాబట్టి ఏదో అంటాడు. కొట్టువాడి దగ్గరికి వెళ్ళి ఏమండి ఇది బాగుంటుందంటే బాగుంటుంది అనకపోతే బాగుంటుందండి, ఇది తిన్నవాళ్ళందరూ ఇబ్బంది పడ్డారు, మీకు ఇష్టమైతే కొనండి లేతలేదని ఏ కొట్టువాడైనా అంటాడా? జరిగే పనేనా అది? వాడిని అడగకూడదు. మనం అమాయకంగా వాడిని అడుగుతూ ఉంటాం. రస్యా స్నిగ్ధాస్థిరా హృద్యా, అంతేకాదు మనస్సుకు ఆనందం కలిగించే విధంగా కూడా ఉండాలి. బొబ్బట్లు ఉదాహరణ, తీగా ఉంటాయి, కాస్త రసం కారుతూ ఉంటాయి, మధ్యలో నెయ్యి వేస్తారు, వెయ్యాలి. దమ్ము అంటే అదే, మడత పెట్టాలి, అప్పుడే మడత పేచీలు రాకుండా ఉంటాయి దంపతుల మధ్యలో. బొబ్బట్టు మడత పెడితే మడత పేచీ రాదు. బూరులు ఉంటాయి, దాన్ని నేతిలో ముంచమంటారు. నేతులు నన్ను ముంచితే నిన్ను ముంచకుండా ఉంటానంటారు. దాన్ని ముంచాలట, ముంచితే దానికి కన్నం పెట్టి నెయ్యి వేయాలి. ఎందుకంటే ఆ పూర్ణం అరగాలంటే ఈ నెయ్యి ఉండాలి. దాన్ని ముంచితే అది మన్న ముంచకుండా ఉంటుంది. అందుకని కొన్ని నేతిలో ముంచాలి. ఇక మరీ ఇంకా ఇడ్లీ కొంతమంది ఉంటారు, ఇక నేతిలో ముంచినట్టు కారప్పొడి మొత్తం దాని నిండా చట్నీ పామేసి చట్నీలోనే అంత పనికిరాదు. ఇడ్లీలో చట్నీ నంచుకోవాలి కానీ చట్నీలో ఇడ్లీ నంచుకుంటే ఎలాగా? ఈ విచక్షణ పాటిస్తే రస్యా స్నిగ్ధాస్థిరా హృద్యా ఆహారా సాత్విక ప్రియా, ఈ ఆహారములని సాత్వికులకి ఇష్టం కలిగించేటువంటివి. అలా తింటే మనం హాయిగా ఆనందంగా ఉంటూ
ఈ అతనుణ్ణి మన్మథ వాంఛలనే వాటిని జయించగలుగుతాం. ఎందుకంటే పరిమితి మేరకే కలుగుతాయి, విపరీతంగా కలగవు. ఇంకా ఆహారంలో ఆ గుణం ఉంది ప్రత్యేకంగా. భార్య పట్ల భర్త పట్ల ఉంటుంది. మన దేశం పట్ల దైవం పట్ల సమానమైనటువంటి భక్తి ప్రపత్తులు ఉంటాయి, బాధ్యత ఉంటుంది. ఎందుకంటే ఆహారం లోపల కడుపులో రకరకాలుగా తిప్పేస్తూ ఉంటే రకరకాల పిచ్చి ఆలోచనలన్నీ వస్తాయి. అంచేతను ఏవో శాండ్విచ్ అనడం, దాన్నో పెద్ద పెంకు, కిందో పెంకు, మధ్యలో రొట్ట పెట్టి అనడం, ఇవన్నీ కుదరదండి. దీనికి కరీనా కపూర్ ప్రకటన, ఆవిడ రోజు తింటుందేమో అడగండి వెళ్ళి. అలా తింటే వాళ్ళు సినిమాలో నటించలేరు. ఆ ఊరికి ఆ ప్రకటన చేసినందుకు వారికి 10 లక్షలు ఇస్తారు. మనకెవరు ఇస్తారు? మనం 10 లక్షలు ఆసుపత్రికి ఇవ్వాలి అవి తింటే. వారికేమో చేసినందుకు, ప్రకటన చేసినందుకు 10 లక్షలు ఇచ్చారు. మనం అవి తిన్నామనుకో, కరీనా కపూర్ తిండిగా ఆడబెట్టుకుని అని చెప్పేసి మనకు 10 లక్షలు ఆసుపత్రికి ఇవ్వాలి మనం. అప్పుడు కరీనా కపూర్ వచ్చి కాపాడుతుందా మనని? మనం ఆలోచించేసుకోవాలి. ఈ ప్రకటనలకు మోసపోకూడదు. వేసేవారు వారి ఉద్దేశం వేరు, వేయించుకునేవారు వారి ఉద్దేశం వేరు, మనం కూడా తినేవాళ్ళం మన ఉద్దేశం వేరు. వెనకరికి ఎవరైనా వైద్యుడి దగ్గరికి వెళ్ళి మందులు కొనట్ట, ఆయన డాక్టర్కి ఏకంగా 1000 రూపాయలు అడిగితే ఇచ్చేసేట, 1000 ఇచ్చేట. పక్కన మిత్రుడు ఒరే డాక్టర్ అడిగినంత ఇచ్చేయకూడదురా, కాస్త బేరమాడాలంట. పోలేరా, వాళ్ళు కష్టపడి చదువుకున్నారు, వాళ్ళు బతకాలిగా అన్నట్ట. బయటకు వచ్చాట, మందులు రాసేట. ఆయన 3 సున్నాలు 6 సున్నాలు చూడతారుగా, ఆ మందులన్నీ కొనేసాట. అవో 1000 రూపాయలండి. అంత 1000 రూపాయలు ఎందుకురా మందులు కొనడం? అన్నీ కొనేయకూడదు, డాక్టర్లు అలాగే రాస్తారు, వాళ్ళకి వీళ్ళకి ఒప్పందాలు ఆయన, అందులో ఇంకా రకరకాల కమిషన్లు ఉంటాయి, అందుకని నువ్వు అలా కొనకూడదు అన్నట్టు. పక్కన మిత్రుడు పాపం అలా సగమే కొనాలరా అందులో. పోన్లేరా, వాడు కూడా బతకాలిగా అన్నట్టు. డాక్టర్ బతకాలి కదా అని 1000 రూపాయలు ఇచ్చాడు, మందులు షాపు వాడు బతకాలి కదా అని వీడికి 1000 రూపాయలు ఇచ్చాడు. చివరికి బయటకు వచ్చి ఇద్దరు వెడుతుంటే ఈ కొన్నవాడు విచిత్రంగా ఈ మందులు మొత్తం పట్టుకొని మురికాలలో బారేసాట, ఇంకా ఇంటికి వెళ్లకుండా. అదేమిటో అందులో బారేసావు కదా అంటే, అదేమిటంటే నేను కూడా బతకాలిగా అన్నట్టు. ఇది చమత్కారం. డాక్టర్ బతకాలి కానీ వాడికి 1000 రూపాయలు ఇచ్చాడు, మందుల షాపు వాడికి 1000 ఎందుకు ఇచ్చాడు, వాడు బతకాలిగా అన్నాడు. వైద్యం ఎందుకు బారేసాడు, నేను బతకాలిగా అన్నాడు. అంటే ఇది ఇవి వేసుకుంటే మనం బతకమన్నమాట. ఎందుకంటే దాంట్లో చాకిపీసుపుడు కలిపేస్తున్నారు ఈ మధ్యన, మందులు నమ్మడానికి వీల్లేదు. అలాగని జనరిక్ కన్నామా అందులోనూ తేడాలు వచ్చే. మనిషి బుద్ధి బాగుపడనంత వరకు ఎన్ని ఉపాయాలు కనిపెట్టినా ఏదో ఒకటి చేస్తాడు. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు. ఆ బుద్ధిని బాగు చేసే ప్రయత్నమే నవజీవన వేదం. అసలు మోసం చేసేవాడికి ఎందుకు ఆలోచన రాదు? ఇంత మోసం చేసి మనం బతికి ఏమి సాధిస్తాం? రేపు పోతామో ఎల్లుండి పోతామో తెలియదు. దానికి చేయవలసింది భగవన్నామస్మరణ, భగవంతుడికి హృదయం అంకితం చేయడమే కదా. అందుకే మనకి ఆహారం పేరు మీదనే రామదాసు దాశరథి శతకంలో రాముణ్ణే ఎందుకు నమ్ముకోవాలో ఆహారం పేరు మీద చెబుతున్నాడు చమత్కారం. చక్కెరమాని వేము తినజాలిన కైవడి, చక్కెరమాని వేము తినజాలిన కైవడి, మానవాధముల్ పెక్కురుబక్క దైవముల పెక్కురుబక్క దైవముల వేమరుగుంచెదరు. చక్కెరమాని వేము తినజాలిన కైవడి, మానవాధముల్ పెక్కురుబక్క దైవముల వేమరుగుంచెదురు. అట్లగాదయా మృక్కిన నీకు మ్రొక్కవలే, మోక్షము సంగిన నివయీవలెన్, తక్కిన మాటలేమిటికి దాశరథి కరుణాపయోనిధి, దాశరథి కరుణాపయోనిధి. చక్కెరమాని వేము తినజాలిన కైవడి. చూడండి పదం, చక్కెర చక్కెర అని పలుకుతారు, పలకూడదు. చక్కెర చాప అన్నదాంట్లో చక్కెర, చకార అకారాలు రాయాలి. అది అచ్చ తెలుగు మాట. సంస్కృతంలో శర్కర అని ఒక మాట ఉంది, దానికి ఇది వికృతి అంటారు. అది చక్కెర. చక్కెరమాని వేము తినజాలిన కైవడి. పంచదార మానేసి ఎవడో వేపాకులు తిన్నట్ట. వేపకాయలు ఎందుకండి? వేపకాయలు చేదుగా ఉంటాయి. ఎవరన్నా పిల్లలు ఇష్టమైన వాళ్ళు రష్యా శ్రద్ధ స్థిర హృదయ అంటే పంచదార తింటాం. వేపరొబ్బలు తింటామా? వేపకాయలు తింటామా? తీయగా ఉండేటువంటి పంచదార మానేసి చేదుగా ఉండేటువంటి వేపకాయలు తిన్నట్టుగా మానవాధముల్ పెక్కురు బక్క దైవముల వేమరుగుంచెదరు. మనుషుల్లో తెలివి తక్కువ వాళ్ళు రామచంద్రమూర్తి నిన్ను మానేసి వేరే దేవుళ్ళని కొలుస్తున్నారయ్యా అన్నాడు. అంటే రాముడు అంత గొప్పవాడా? శివుడు కంటే, కృష్ణుడు కంటే, వెంకటేశ్వర స్వామి కంటే, అమ్మవారి కంటే, వినాయకుడు కంటే రాముడు ఏ రకంగా గొప్పవాడు అంటే ఖచ్చితంగా గొప్పవాడే. నాకు అమ్మవారి ఏంది భక్తి మీరు చూస్తూనే ఉన్నారు ప్రార్థన. అయినా కూడా నేను చెబుతున్నా, రాముడు చాలా గొప్ప దైవం. దేవుళ్ళందరిలో గొప్ప దేవుడు అంటే రాముడే. ఎందుకంటే మీరు శివుడు చూడగానే మనకు కలిగేది ఏమిటి? ఏదో ఒక వైరాగ్యం, ఏమీ అక్కర్లేదు ఆయనకి పాపం నీళ్ళు చెంబు నీళ్ళు తప్పితే ఒక వైరాగ్యం. శ్రీకృష్ణుడు ఒక లీల, ఒక విలాసం, ఒక రాసిక్యం.
ఒక మహిమ. వెంకటేశ్వర స్వామి అపూర్వమైన వైభవం, వజ్రాలు, ఆభరణాలు అవి. మీకు ఏదైనా మీరు ఏ దేవుణ్ణైనా చూడండి, వినాయకుడు ఏదో కోరికలను తీర్చడం, ఆంజనేయ స్వామి భయం వేసినప్పుడే. నేను దాశరథి శతకం చెబుతున్నాను కాబట్టి రాముడు గొప్పవాడని నేను అంటాను. రామదాసు పక్షాన తరఫున నేనేమి వకాలతో పుచ్చుకోగల, ఆయన తరఫున ఆయనే బాధించుకోకూడదు, మన అవసరం ఆయనకి. కానీ అందులో ఉండే రహస్యం ఏమిటంటే శివుణ్ణి చూడగానే ఒక వైరాగ్య భావన, ఏం అక్కర్లేదనిపిస్తుంది. కృష్ణుని చూడగానే ఒక లీల, ఒక రాసిక్యం, ఒక మహిమ. వెంకటేశ్వర స్వామి చూడగానే ఆభరణాలు, వైభవం, ఏదేదో ఒక గొప్ప నేల మీద ఉండవు. కృష్ణుడు మరి అమ్మవారిని చూడగానే ఒక శక్తి, అపూర్వమైన శక్తి, కొంత భయం కూడా. ఆంజనేయ స్వామి చూడగానే భయం, భయానికి దేవుడు. విఘ్నేశ్వర స్వామి చూడగానే ఆటంకాలు ఏమైనా వస్తేనే, లేదా వినాయకుడు గుళ్ళోకి వెళ్ళాం. పని మొదలు పెట్టేటప్పుడు అయిపోయాక వినాయకుడు గుళ్ళోకి వెళ్ళేవాడు. ఈ మొత్తం దేవుళ్ళని మీరు పరిశీలించిన ఆకారాల యొక్క ప్రత్యేకత ఏవో కొన్నింటికి పరిమితమైంది. అలాగే రాముడు కూడా పరిమితం అయ్యాడు. దేనికి? ధర్మానికి పరిమితం అయ్యాడు. మన బాధ్యతలు మనం సక్రమంగా నిర్వర్తించాలంటే రామచంద్రమూర్తే మనకు ఆదర్శం. ఎందుకంటే ఆయన ఎక్కడా మహిమ ప్రదర్శించలేదు, మాయ ప్రదర్శించలేదు, లీల ప్రదర్శించలేదు. రాముని జీవితం తెరిచిన పుస్తకం, చాలా స్పష్టంగా ఉంది. ఆయన చేయదలుచుకున్న పనులేవో అందరికీ తెలిసేలాగే చేశాడు. తన వాళ్ళకు ఒకలాగా, పరాయి వాళ్ళకు ఒకలాగా అనిపించేలా, ప్రజలకు ఒకలాగా, తన మనస్సుకు ఒకలాగా ఉండేలా రాముడు ఏ పని చేయలే. అంతా స్పష్టంగానే చేశాడు. అన్నీ మానవ శక్తితోనే సాధించాడు. ఏదో ఒకటి రెండు అపూర్వమైన విషయాలు తప్పితే మిగిలినవన్నీ మానవ శక్తితోనే సాధించాడు. ఆ మానవ శక్తిలో మనం కూడా మన మానవ శక్తిని మనం గ్రహించి మన మానవ శక్తితోనే మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలంటే రాముణ్ణే ఆదర్శంగా తీసుకోవాలి. పెక్కురు బక్క దైవముల వేమరుగుంచెదురు. వాళ్ళని బక్కదైవాలని ఎందుకంటున్నాడు అంటే, ఒక సంపూర్ణ శక్తి సామర్థ్యానికి, మానవుడికి ఉండేటువంటి సంపూర్ణ శక్తి సామర్థ్యాలన్నీ నీ అవతారంలోనే ఆవిష్కృతమయ్యాయ్యా. మిగిలినవన్నీ మహిమలు మాయలుగా ఉన్నాయి. జరిగితే జరుగుతే, లేకపోతే లేదు. ఒకసారి జరగకపోతే ప్రమాదం కూడా, అసలు నమ్మకమే పోతుంది. అంతకంటే మనం నిన్ను కొలిస్తే అంతా వాస్తవంగా ఉంటుందయ్యా. మన జీవితం మనకు అద్దంలో పెట్టి కనపడుతుంది. రాముడు మనక మళ్ళీ కన్నీరు పెట్టాడు, రాముడు మనక మళ్ళీ పన్నీరు జల్లుకున్నాడు, రాముడు మనక మళ్ళీ వైరాగ్యాన్ని పొందాడు, రాముడు మనక మళ్ళీ బాణం ఎత్తాడు. మనం చేసేవన్నీ ఆయన చేశాడు. ఇలా ఉంటూనే ఎలా ఉన్నతుడు కావచ్చో నిరూపించాడు. అందుకని రాముడు గొప్ప దైవమా కాదా? రామారాధనలో ఉండే విశిష్టత అది. పిక్కురు బక్క దైవముల వేమరుగుంచెదరు అట్లగా దయా మొక్కిన నీకు మొక్కవలే మోక్షము సంగిన నీవయీవలెన్. మొక్కితే నీకు మొక్కాలయ్యా, మోక్షం ఉండి ఇస్తే నువ్వు ఇవ్వాలయ్యా. తక్కిన మాటలేమిటికి దశరథి కరుణాపయోనిధి. అందుకే మీరు గమనించండి, చరిత్ర కూడా రామచంద్రమూర్తిని ఆశ్రయించిన వాళ్లే మహానుభావులయ్యే విధంగా నిర్మాణం అయిపోయింది చరిత్ర. గోపరాజు దాశరథి శతకం కారణంగా, కంచర్ల గోపన్న, బమ్మెర పోతన్న రామచంద్రమూర్తికి అంకితం ఇచ్చాడు భాగవతాన్ని. కృష్ణుని కథ, ఆయనేమో శైవుడు, జన్మతః శైవుడు, రాసిందేమో కృష్ణుని కథ, కల్లో కనిపించిందేమో రామచంద్రమూర్తి, రాయమని చెప్పిందేమో కృష్ణుడి కథ. ఇదేం విచిత్రం అండి. దాని నిండా మళ్ళీ అమ్మవారి ప్రార్థనలు ఉంటాయి. నమ్మితి నామనమ్మున సనాతనులైన ఉమామహేశ్వరుడు అని అంటుంది. ఆయన అందరూ దేవుళ్ళని గౌరవిస్తూనే రాముడికి అంకితం ఇచ్చాడు. మరి బమ్మెర పోతరాజు కావ్యం ఎలా మిగిలిపోయింది? త్యాగరాజస్వామి సంగీతంలో అతను మించిన వాడు ఉన్నాడా? బమ్మెర పోతన్న సాహిత్యంలో ఆయన మించిన వాడు ఉన్నారా? రామదాసు భక్తుల్లో ఆయన మించిన వాడు ఉన్నారా? రాముణ్ణి నమ్ముకున్న వాళ్ళందరూ రారాజులయ్యారు. ఎందుకంటే రాముడు రాజు, కులం రీత్యా కూడా రాజే. రాజును నమ్ముకున్నవాడు రాజు అవుతాడు, బూజును నమ్ముకుంటే బూజు అవుతాడు, గాజును నమ్ముకుంటే గాజు అవుతాడు. దేన్ని నమ్ముకుంటే అది అవుతాంగా. అంచేత రాముడు నమ్ముకోండి రామదాసు చేసినటువంటి వాదనలో అక్షరం తేడా ఉందా? ఇక్కడ ఒక్క చమత్కారం ఏమిటంటే జీవితంలో మనం గ్రహించాల్సింది, చక్కెర మాని వేము తినడం అన్నాడు. భగవద్గీత ఘట్టంలో మనం చెప్పుకున్నామని ఆహారాలు చెప్పాడు. ఈ ఆహార పదార్థాలను ఒక చిత్రం మీరు గమనించండి. బొబ్బట్లో ఏదో దోసకాయ పచ్చడి నంచుకుంటారు, ఎందుకంటే ఆ తీపికి ఈ పులుపు, పైగా మైదా పిండి కడుపును పట్టేస్తుంది. ఎలాగో ఉందంటాం, కడుపు నొప్పి వస్తుంది, అది జరగదు, అది జారద కిందికి పట్టేసుకుంటుంది గోడలకి. ఈ గొట్టం లోపల నాళాలు ఉంటాయి, ఆ నాళాలకి అంటుకుంటుంది. రాకపోతే మరి వేరే పదార్థం వెళ్ళదు అక్కడి నుంచి, అది స్టక్అప్ అవడం అంటే ఆగిపోతుంది. అప్పుడే నొప్పి వస్తుంది, కడుపు నొప్పి లేకపోతే ఎందుకు వస్తుంది? ఆహారం ఎక్కడా ఆగకుండా వెళ్ళవలసిన చోటకి వెళ్ళిపోతే ఇక ఏ నొప్పి రాదు. అందువల్ల దానికి మీరు చింతపండు పులుసేసిన దోసకాయ పచ్చడి తింటే ఆ పులుపు ఆ గోడలకు పట్టుకుని ఆ చింతపండు పులుసేది ఆ జిగురు పదార్థాలు మైదా పిండి వంటివి కిందకి లాగేస్తుంది. అప్పుడు ఆ రసప్రవాహం జాగ్రత్తగా, అప్పుడు బ్లడ్ బ్లాక్ అవ్వడం, మళ్ళీ ఏవో ఇంజక్షన్లు గొట్ట ఏం ఉండవు. ఇంకా ఆ ఆహారం పట్ల దృష్టి పెట్టి సరైన ఆహారం సరైన సమయానికి, ముఖ్యంగా సరైన ఆహారం తినడం ఎంత ముఖ్యమో సరైన సమయానికి తినడం అంత ముఖ్యం. ఒక పావుగంట అరగంట పర్వాలేదు, గంటల తరబడి ఆలస్యం కాకూడదు.
కనీసం అలా ఆలస్యం అయ్యే పరిస్థితి వస్తూ చెబుతున్నాను యువతరం కోసం. పాపం ఈవేళ వాళ్ళ పనుల్లో సమయానికి చేయలేకపోతున్నారు. అందుకని ఒక ఆలస్యం అయితే ఆ సమయానికి మంచినీళ్ళైనా తాగాలి. 12:30కి భోజనం చేయడం అలవాటు అనుకోండి. ఒకవేళ కుదరలా పని భారం వల్ల 1 గంటన్నర అయిపోయేలా ఉంది, మంచినీళ్ళు తాగు. ఒక అర నీళ్ళు తాగేయాలి, 1/2 లీటర్ నీళ్ళు తాగేయాలి అంతే. ఆ సమయానికి పడిపోవాలి. ఇది లోపల ఇలా అంటూ ఉంటాయి ఇవి నాడులు అలవాటు పడ్డాయి. అప్పుడు మళ్ళీ తర్వాత అన్నం తిని ఏం ప్రమాదం లేదు. ఓ కమలా పండు తిను, ఓ చిన్న యాపిల్ పండు తిను. టిఫిన్లు చేయకూడదు. టిఫిన్లు చేస్తే మళ్ళీ ఆనందం లేదు. పండు తినాలి. పండు తింటే వెంటనే జీర్ణం అవుతుంది, ఆకలిస్తుంది. ఒక గంటకు కానీ మనం భోజనం చేయలేం, సమయం అయింది అంటే ఒక పండు తినండి. యాపిల్స్ ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి, ఒక పండు తినండి. తర్వాత 1-2 గంటలు పోయాక భోజనం చేయండి. శక్తి సరిపోతుంది. ఈ 1-2 గంటల్లో ఈ యాపిల్ పండు అరిగిపోతుంది. అందుకని ఇప్పుడు 11:30కి టిఫిన్లు చేయడం, 1 గంటకి భోజనం ఎలా చేస్తామండి? ఆ టిఫిన్లు మళ్ళీ దోశలు ఇవి కొట్టేయడం, ఇదే మనం నేర్చుకోవాలి. ఇలాగే ఇంకొకటి తాత్వికమైన విషయం, చక్కెర వేము అని ఆయన వాడాడు కదా. తినగా గారెలు కండ్ర ఎక్కాయి అంట. తినగ వేము తీయనుండు అన్నాడు వేమన్న. అనగనగరాగం అతిశయిల్లుచునుండు తినగ వేము తీయనుండు. సాధారణమున పనులు సమకూరు ధరలు అని ఏదో అని చెప్పారు. అనగననగ రాగం అతిశయిల్లుచునుండు అర్థమైంది. సంగీతం అభ్యాసం చేసిన కొద్దీ బాగుంటుంది, బాగా. తినగ వేము తీయనుండు. తినగా వేపాకులు కూడా, వేపకాయలు కూడా తీగ అనిపిస్తాయి. దీనికి సరిగ్గా విచిత్రమైన సామెత జోడింపు చూడండి. సామెతల్లో ఉంటుంది, తినగా గారెలు కండ్రక్కాయని. అలాగే ఉంటుంది. కొందరు చూడండి, ఐశ్వర్యం అనుభవించి దాని పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తూ ఉంటే తినగా గారెలు కండ్రక్కాయని. లేకపోతే అందమైన భార్యతోనో అందమైన భర్తతోనో కాపురం చేస్తూనే కొన్నాళ్ళకి ఆ భర్తతోనే ఆ భార్యతోనే విరక్తిగా మాట్లాడుతూ కూడా అంటారు తినగా గారెలు కండ్రక్కాయని. అంటే ఏమిటి? ఒక పదార్థాన్ని అదే పనిగా తింటూ ఉంటే మనకి వ్యతిరేక భావన కలుగుతుంది. గారెలు కండ్రెక్కాయి, కమ్మగా ఉండే గారెలు కండ్రెక్కడం ఏంటి? కండ్ర అంటే ఒక రకమైన కొంచెం నాలుగు దురదల అనిపిస్తుంది. అలాగే తినగ వేము తీయనుండు. చేదు మందు నీ తినడానికి బాగా అలవాటు పడితే తీయగా అనిపిస్తుంది. అంటే జీవితంలో మనకు కావలసిన దాన్ని మనం స్వీకరించి అలవాటు చేసుకుని దాన్నే మధురంగా మార్చుకునే శక్తి ఉంది. అది మనకి తెలుగు సామెతల ద్వారా అందుతోంది. తినగా గారెలు కండ్రెక్కాయి, తినగా వేము వేపాకు తీయగా ఉంటుంది. వినగా భగవద్గీత, దాశరథి శతకం లాంటివన్నీ హాయిగా ఉంటాయి.